ఇంకో అంశము ఒక అమ్మాయి ఒక పాప ఇంగ్లీష్ నేర్చుకొని మాట్లాడితే దానికి కూడా మీ టీడీపీ వాళ్ళు చేసిన ట్రోలింగ్ మామూలుగా చేయడం అంటే ఏంది ఎందుకు ఇవన్నీ What are you talking? You're actually talking like a native speaker. Oh my God. That girl, no, that Bandapudi girl. You're talking about the Bandapudi girl? Oh. I'm just asking one very simple question. The Bandapudi girl was called to CM's office. Why? Why was Bandapudi girl called to CM office? Why? Because Rajshekar Jagan Mohan Reddy wanted to let the whole of the world know that his schools, government schools, are all talking in English and so well, and the whole country has to come here and follow. You are using a small school girl, bringing her into CM's office. Deniki ee rajaki avasraniki adi tappo ఎందుకైనా మంచిది నేను నమ్మలం నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. కార్పొరేట్ స్కూల్ కాదు, అది కార్పొరేట్ స్కూల్ కాదు కాబట్టే పిలిచాడు. గవర్నమెంట్ స్కూల్. ఈయనకే అర్థం కాదు మా ముఖ్యమంత్రికి. అటు చూస్తాడు ఇటు చూస్తాడు. ఆమె తెలుగులో క్వశ్చన్ వేసాడు, బతికిచ్చేసాడు. See, you should not ask too lengthy questions, you know, it's very dangerous. ఒకటి ఒకవైపు వైఎస్ రాజశేఖర రెడ్డిని పొగడతారు, ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి ఎందుకు తిట్టారు? వాళ్ళిద్దరికి ఏందా కంపారిజన్? అంటే నక్కకి నాగలోకానికి అంత తేడా. అతను నవ్వినట్టు ఇతను నవ్వమన్న చాలా. రాజశేఖర రెడ్డి నవ్వినట్టు నేను ఛాలెంజ్ చేస్తా, జగన్మోహన్ రెడ్డి నవ్వమను. నేను ఏమని చేస్తా జాఫర్? ఏం మాట్లాడుతున్నా? నేను బిర్యానీ వండుతా ఇంటికి వచ్చి. రెడీ, ఇరికిచ్చేస్తావు జాఫర్. పోయిన ఇంటర్వ్యూలో ఇరికిచ్చేసావు జాఫర్. దాన్ని కోలుకునే దానికి 3 నెలలు 4 నెలలు పట్టింది. ఒక నిమిషం, ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. వైసీపీ వాళ్ళ నాయకులకు నెల్లూరు సిటీ టీడీపీ నాయకులు ఎంతకి అమ్ముడుపోయారు? వద్దు సార్, మనకు ఆ క్వశ్చన్ వద్దులే. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతావు నాకు తెలుసు. వద్దు కానీ ప్రశ్నకు జవాబు చెప్తే లేదు జాఫర్ స్కిప్ చేయమన్నా చేస్తా. లేదు అడుగు, నా వల్ల అయితే ఆన్సర్ ఇస్తా. కానీ నువ్వు అడిగే మరీ సెన్సిటివ్ అడుగు. ఐ డోంట్ ఆన్సర్. మీకు వెంకటస్వామి నాయుడు अंदर चलो। मैं नहीं चलूंगी, देखूंगी। అబ్బా ఉంటుంది అందరితో, నీతో కిస్ కిస్ లేదు. అందరితో కిస్ కిస్ కిస్. నేను ఎవరితో నాకు విరోధం ఉండదు. ఎంత ముట్టింది అసలు? మీకు చీము నెత్తురు ఉందా? అసలు సిగ్గు కనిపించట్లేదా? చెప్పు. 54 వార్డులలో ఒక్క వార్డు కూడా గెలవలేకపోయారు కదా. మళ్ళా టీడీపీ నాయకులు మేము పొడుగులు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. ఇట్స్ ఆల్ రైట్. ఐ హర్ట్. నేను హర్ట్ అయ్యాను. ఐ వాంట్ టు టాక్ టు నెల్లూరు పెద్దారెడ్డి రైట్ నౌ. అటు చూడు.